హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేమ్ ఫేమస్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్త్ ఉన్నాం. ఈ వీడియో వచ్చేసి దసరా రోజు జరిగిందనమాట. మస్తు చేసుకున్నాం మేమైతే నిజంగా దసరా ఫెస్టివల్. సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి, లాస్ట్లో మస్తు ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూగా చేసేయండి, వీడియో మాత్రం చాలా బాగుంటుంది. సో ఇక్కడ సిద్దిపేటలో ఉన్నాను నేనైతే దసరా పండుగకి, ఇంకా బతుకమ్మకైతే. ఈ దసరా రోజు అయితే జనాలు చూడండి, అసలు గ్యాప్ కూడా లేదనమాట, కొంచెం కూడా. అంత జనాలు ఉండిపోయారు. అక్కడ రావణాసుని అయితే కాల్ చేస్తున్నారు. కరెక్ట్ టైంకి మేము వెళ్ళామన్నమాట, 5 minutes ముందు అంతే. అక్కడ రావణాసురు కాల్ చేయగానే ఇక్కడ క్రాకర్స్ అనేటివి కాల్ చేస్తున్నారు. ఇంకా అందరూ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంత గ్యాప్ కూడా అనిపిస్తలే కదా మీకు? సిద్దిపేటలో ఎక్కడంటే హనుమాన్ టెంపుల్ దగ్గర 1 Town పోలీస్ స్టేషన్ ఉంటుంది. అక్కడికైతే ఇంకా ఇంతమంది అయితే వచ్చేసినారనమాట దసరా రోజు. అంటే అక్కడ హనుమాన్ టెంపుల్లోకి వెళ్ళి దేవుడిని మొక్కేసుకొని ఇంకా అక్కడ జమ్మి కొనేసుకొని ఇంకా ఇక్కడనే మన వాళ్ళందరూ కలుస్తారు మనకి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరు మా చుట్టాలు అయితే ఆల్మోస్ట్ ఇక్కడ అందరు కలిసేస్తారు. కలిసేస్తారంటే కలుస్తారు అని అర్థం, ఓకేనా? దాన్ని కూడా తప్పుగా అనుకోకండి. సో ఇక్కడ రౌండ్గా నేనైతే వీడియో తీస్తున్నా. నేను ఎక్కడో మధ్యలో ఉన్నా. ఇప్పుడు మేము హనుమాన్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్దామంటే ఒక్కొక్కరిని జరిగి అని చెప్పుకుంటే మెల్లగా వెళ్తున్నాము. పిల్లల్ని కింద వదిలేస్తే మాత్రం ఇంకా అంతే, తప్పిపోతారు కంపల్సరీ. అందుకని ఎవరి పిల్లల్ని వాళ్ళు ఎత్తుకొని గమ్మున నడుస్తున్నారు అనమాట ఇంకా. సో ఇక్కడైతే రావణాసులు కాల్ చేసినాక మేమైతే ముందుకు వెళ్తున్నాం హనుమాన్ గుళ్ళకి. అక్కడనే పాలపిట్టని చూపిస్తారు అనమాట, మనీ కోసమే. పాలపిట్టని తీసుకొని వస్తారు కదా, వాళ్ళు వచ్చి చూపిస్తున్నారు. సో నేను ఇంకా వీడియో క్లారిటీగా తీద్దామంటే జనాలు అందరు ఇట్లా నూకేస్తున్నారు. భయం వేసింది ఎక్కడ కింద పడుతున్నావు అని. ఫాస్ట్గా కొంచెమే కనిపించింది పాలపిట్ట. మీకు వీడియోలో కనిపించలేదు, మాకైతే లైవ్లో మంచిగా కనిపించింది. ఇక్కడ మమ్మీ వాళ్ళైతే ఇంకా ఫొటోస్ దిగుతున్నారు. ఇట్లా ఎంతమంది ఉంటే పండుగ అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఊరంతా ఒక దగ్గర కలిస్తే హైలైట్ ఉంటుంది. ఇక్కడ సిద్దిపేటలో కూడా అదే జరిగింది. ఊరంతా ఇక్కడ కలుస్తారు కాబట్టి మంచి హ్యాపీగా జరిపేసుకుంటారు పండుగ అయితే. సో నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి నేను లేని వీడియోలో. మా పాప మాత్రం ఒక్క ఫోటో కూడా సపోర్ట్ చేయదు. ఎట్లా చూస్తుంది చూడండి, వెనకాలకి బెలూన్స్ కనిపిస్తున్నాయి దానికి. సో బెలూన్స్ వెనకాలనే తిరుగుతూ ఉంది. కరెక్ట్ దాని తగ్గట్టు బెలూన్స్ ఆమె ముందుకు వచ్చింది. జరగమ్మా కొంచెం, మా పాప ఏడుస్తుంది మళ్ళీ అని చెప్పేసి ఆమెను పంపించేసిన పక్కన. నెక్స్ట్ ఇంకా అన్న వీడియో తీసేసిండు, నేనైతే ఫోన్లోకి వెళ్ళిపోయాను అనమాట. సో మేమైతే చాలా బాగా చేసేసుకున్నాం దసరా ఫెస్టివల్ అయితే. ఇంకా లోపలికి వెళ్ళడానికి కూడా అసలు ప్లేస్ లేదు తెలుసా, అంతమంది జనాలు ఉన్నారు. పాప చూడండి డ్యాన్స్ చేస్తుంది. అక్కడ డీజే సాంగ్స్ పెడతారు కదా, ఇంకా వాటికి చేస్తూ ఉంది అప్పటి నుంచి. దానికి సాంగ్స్ వస్తే చాలు ఇంకా డ్యాన్స్. సో మనకైతే ఇక్కడ లోపల హనుమాన్ టెంపుల్ ఉంటుందన్నమాట. సో ముందైతే వచ్చి హనుమాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బయటికి వెళ్ళాలి. ఇక్కడ కూడా జనాలు అయితే ఇంకా గ్యాప్ లేరు అనమాట, చాలామంది ఉన్నారు. బట్ ఎంత ఉన్నా కానీ మనమైతే ముందు దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి కదా. ఇక్కడనేమో కనకదుర్గ అనమాట, ఎవ్రీ ఇయర్ పెడతారు ఇక్కడ హనుమాన్ పక్కన. ఇంకా ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంటారు. లోపలికి వెళ్ళి రావాలంటే ఇంకా నా వల్ల కాలేదు, కొంచెం సేపు నిల్చున్నా. ఇంకా శాన్వికి ఏం సపోర్ట్ చేయట్లేదు అట్లా అని చెప్పేసి ఇంకా బయటకు ఎత్తుకొని వచ్చేసి ఒక దగ్గర నిల్చున్న. అమ్మ వాళ్ళు అయితే లోపలికి వెళ్ళినారు. ఇక్కడ పాపని నిల్చోబెడితే అయితే ఇంకా కొంచెం సేపు ఎంజాయ్ చేస్తుంది, సాంగ్స్కి డ్యాన్సులు చేసుకుంటా. అసలు ఎత్తుకొనేదనమాట నార్మల్గా. ఇంకా షూస్ వేసిన ఇంకా ఆ రోజు అస్సలు ఎత్తుకొనియదు. తానే డ్యాన్స్ చేసుకుంటా ఎంజాయ్ చేస్తుంది, మంచిగా బాగుంది కదా మా పాప ఫ్రాక్ అయితే. చిన్న బేబీ డాల్ లాగా కనిపిస్తుంది నాకైతే.
ఇక్కడ ఏంటంటే ఇంకా అందరు బయట మంచిగా దాండియా గర్బా అన్నట్టు ఇంకా అన్నీ ఆడుతున్నారు. మ్యూజిక్ పెడితే ఏంటంటే ఊకనే కాపీరైట్ పడుతుంది, అందుకని చెప్పేసి ఇంకా నేను మ్యూజిక్ అస్సలు పెట్టలేను అనమాట. అక్కడ కూడా వాయిస్ ఓవర్ అనేది మొత్తం మ్యూట్ చేసేసిన, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చాలామంది అయితే ఎట్లా డ్యాన్స్ చేస్తున్నా చూడండి. నేను చేద్దాం అనుకున్నా కానీ ఇంకా పాప ఉంది కదా చేతిలో, సో ఇంకా ఏం చేయలేను. వేరే వాళ్ళు చేస్తే మాత్రం మంచిగా వీడియో తీసుకున్నా. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దాంట్లో మా మమ్మీ కూడా ఉంటుంది, అబ్జర్వ్ చేసేయండి. బతుకమ్మ రోజు కూడా ఇట్లనే ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. బతుకమ్మ రోజు అయితే మస్తు చేసిన, ఇంకా దసరా రోజు అయితే అసలు ఏం చేయలే అనమాట. నేను జస్ట్ వేరే వాళ్ళు చేస్తే మంచిగా చూసుకుంటూ ఎంజాయ్ చేసిన. ఇవి ఎంతైనా సాంగ్స్ ఉంటేనే చూడాలనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. బట్ ఏం చేయాలో కాపీరైట్ వల్ల నేను సాంగ్స్ మ్యూట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. వచ్చి అందరికి ఇంకా జమ్మి పెట్టాలి కదా. ఇతను వచ్చేసి మా పెద్దన్నయ్య అనమాట. మా అక్క వాళ్ళ పాపకి జమ్మి పెడుతున్నాడు. ఇంకా అందరం మంచిగా హ్యాపీగా వీడియో తీసుకోవాలని చెప్పేసి మంచిగా చేసేసుకున్నాం పండుగ అయితే. మా అన్నయ్య పెద్దన్నయ్య సో లైన్గా ఇంకా అందరు వచ్చేస్తూ ఉంటారు అనమాట. మా పాప అయితే అందరికీ హ్యాపీ దసరా హ్యాపీ దసరా అని దానికి వచ్చిన వేళ చెప్పేసింది, చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలతోనే. థ్యాంక్ యూ అని కూడా అదే చెప్పేసింది. సో అక్కడైతే ఇంకా దసరాకి వెళ్ళినాం కదా, అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గరికి. అక్కడనైతే ఇంకా బెలూన్స్ తీసుకొని వచ్చుకుంది. దీని వచ్చేసి మా పెద్ద పిన్ని అనమాట, డాడీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ అనమాట మా పెద్ద పిన్ని. దీంట్లో అందరూ మా ఫ్యామిలీ ఆల్మోస్ట్ వచ్చేసారు అనమాట. మా ఫ్యామిలీ అంటే డాడీ వాళ్ళ సైడ్ అనమాట, ఇదంతా ఫ్యామిలీ. ఫుల్ ఎంజాయ్ చేసినాం ఆ రోజు అయితే. ఇంకా అందరు ఇంటికి వస్తారు కదా, పిన్నులు బాబాయ్లు అక్కలు చెల్లెలు అన్నట్టు. దీన్ని వచ్చేసి మా చిన్నొదిన, మా చిన్నన్న, పెద్దమ్మ వాళ్ళ బాబు. ఫస్ట్ వచ్చింది కదా తను, మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద అబ్బాయి, ఈయనేమో చిన్న అబ్బాయి. సో మా పెద్దన్న చిన్నన్న, ఈమె చిన్నొదిన. ఇద్దరు సేమ్ కాంబినేషన్లో డ్రెస్ వేసుకున్నారు. వాళ్ళకి రీసెంట్గా పాప కూడా పుట్టింది. ఇంకా మా అన్నయ్య అయితే మా అమ్మ కూర్చుంటే పెట్టాడంట, లేస్తేనే పెడతాడంట. సో అట్లా అని చెప్పేసి లేచినారు. కొంతమంది ఇంకా కాళ్ళు మొక్కుతారు, ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది అయితే ఇట్లా హగ్ ఇస్తారు. చాలామంది ఎవరికి నచ్చింది వాళ్ళు ఇచ్చి కాళ్ళు మొక్కుతారు. నేను మా డాడీ మా వాళ్ళ అక్కకి జమ్మి పెడుతున్నాను అనమాట. నడుమ ఆపరేషన్ ఉంది, సో ఉండలేదు. ఇట్లా మొక్కుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా చెల్లి ఇంకా ఎందుకు మనకని చెప్పేసి మేము ఇట్లా హగ్ చేసేసుకున్నాం. ఇది మా పెద్దత్త. ఇంకా ఎవరి ఎంజాయ్లో వాళ్ళు ఉన్నారనమాట అందరూ. ఇతను మా పెద్ద బావ అనమాట. నార్మల్గా కాళ్ళు మొక్కాలి, బట్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఎవరు వద్దన్నారు. సో లైట్ అని చెప్పేసి ఇంకా అందరికీ ఫొటోస్ హగ్స్ అన్నట్టు ఇచ్చేసినాం అనమాట. మా క్యూట్ క్యూట్ బేబీ గాడీడు డాడీకి అయితే హగ్ వేయాలని చూస్తుంది. డాడీ హైట్ ఏడా దాని హైట్ ఏడా, బట్ అయినా హగ్ ఇచ్చేసింది డాడీకి. నేను వచ్చేసి మా శివస్మిత అక్క వాళ్ళ పాప చెప్పేసిన కదా. సో నాకైతే మంచిగా అనిపిస్తుంది మా ఇంటికి వెళ్తే. ఇక్కడ అత్తమ్మ ఇంట్లో కూడా మంచిగా చేసుకుంటాము, బట్ ఎప్పుడు ఇక్కడ లేనమాట. ఎప్పుడు అక్కడికి వెళ్తా దసరా టైంకి, బతుకమ్మ టైంకి. మా నానమ్మ ఇంటికి పెద్ద కదా, ఫస్ట్ ఇక అందరు ఇంకా దాని దగ్గర దీవెనాదాలు కంపల్సరీ తీసుకుంటారు. నాకైతే ఇంకా ప్రతిసారి ఇంతమంది పుట్టాలా అంతమంది పుట్టాలా అని దీవెనార్థాలు ఇస్తుంది. అదే కోపం వస్తుంది నాకు. మంచిగా చెప్పొచ్చు కదా, జాబ్ చేయాలా, ఎన్ని పైసలు సంపాదించాలా, అట్లా అంటే మంచిగా అనిపిస్తుంది. కానీ ఇంతమంది పుట్టాలి అంతమంది పుట్టాలి ఎందుకు? ఇంకా ఆల్రెడీ ఒకరైతే పుట్టేసారు, అయిపోయింది, సరిపోతుంది కదా మనకు ప్రస్తుతానికి మంచిగా. ఇంకా మా డాడీ కాలు మొక్కుతా అంటే మొక్కని ఇట్లే వద్దు మనకు కాళ్ళు అని చెప్పేసి ఇంకా హగ్ ఇచ్చేసిన డాడీతోనైతే ఒక ఫోటో తీసేసుకున్నాం. ఇదంతా మా ఇంట్లో అన్నమాట, సిద్దిపేటలో. కొంతమందికి ఏంటంటే ఇట్లా వీడియోస్ చాలా మంచిగా అనిపిస్తాయి, కొంతమందికి ఏంటంటే వీళ్ళకి మాకెందుకులే అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఓకే, పర్వాలేదు, ఎవరికి నచ్చితేనే వాళ్ళు చూడండి, నచ్చకపోని వాళ్ళు లైట్. ఇంకా ఎవరికైనా ఇష్టం ఉంటేనే కదా పని చేస్తారు. సో నచ్చితేనే చూడండి. ఇతను వచ్చేసి మా అన్నయ్య, నా ఓన్ బ్రదర్ అనమాట.
ఇంకా అందరికి లైన్గా కూర్చోబెట్టి కాలు మొక్కుతున్నాడు అందరికీ. ఇవన్నీ ఏంటంటే ఇట్లా వీడియోస్ తీసుకుంటే ఏంటంటే ఒక మంచి మెమరీ ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కటి మంచి మెమరీలా మిగిలిపోతుంది మన లైఫ్లో. ఎప్పుడైనా చూసుకుంటే బ్యాక్ వెనకకి తిరిగి చూసుకుంటే అబ్బా ఎంత బాగా ఎంజాయ్ చేసినాం, ఎంత బాగున్నారు అందరం కలిసి అన్నట్టు అనిపిస్తుంది. సో అట్లా నాకు ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసుకోవాలనిపిస్తుంది వీడియోస్లో. ఇప్పటికే నేను చాలా మిస్ అయినా ఇంకా వీడియోస్. ఎప్పుడంటే నేను రీసెంట్గా ఛానల్ పెట్టి కూడా జస్ట్ వన్ ఇయర్ కూడా అవ్వలేదు. ఇంకా ఒక 7 to 8 months అంతే ఛానల్ పెట్టి కూడా. అంతకుముందు ఇంకా చాలా జరిగినాయి నా లైఫ్లో. అవన్నీ మంచి వీడియోస్లో క్యాప్చర్ చేసుకుందాం అనుకున్నా. వీడియోస్ అయితే తీసుకున్నా కొన్ని, కానీ యూట్యూబ్లో అయితే ఇంకా అప్లోడ్ చేయలేను. నా మ్యారేజ్ టైంలో కానీ, నా ఇంకా అన్నీ నా శ్రీమంతం వీడియోస్ కానీ, నా పాప పుట్టినప్పుడు కానీ, నా ప్రెగ్నెన్సీ జర్నీ కానీ, ఇవన్నీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను మీతోని. సో అవన్నీ వీడియోస్ కానీ నాకు దొరికితే అన్నీ కంపల్సరీ అప్లోడ్ చేసుకుంటాను. ఎందుకంటే నా మెమరీ కోసం నేను అన్నీ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మా పాప అయితే ఇంకా అందరికీ మంచిగా జమ్మి పెడుతుంది. దీంట్లో అయితే ఇంకా మీ ఫ్యామిలీ సగమే ఉంది. ఇంకా మొత్తం ఫ్యామిలీ చూస్తే మాత్రం షాక్ అయిపోతారు. చాలా పెద్ద ఫ్యామిలీ మాదైతే, మొత్తం జాయింట్ ఫ్యామిలీ అనమాట. ఇంకా మా దాంట్లో ఏదైనా మ్యారేజ్ ఉంటే నేను నెక్స్ట్ అందరినీ చూపిస్తాను, ప్రతి ఒక్కరిని కవర్ చేస్తాను వీడియోలోనైతే. ఎందుకంటే ఒక ఫుల్ ఫ్రేమ్లో ఫ్యామిలీ అంతా ఉంటే ఎట్లుంటుంది చెప్పండి, మస్తు ఉంటుంది కదా. నాకైతే అట్లా ఇష్టం అనమాట. మా అక్క తెలుసు కదా మా అక్క, ఎందుకు ఇట్లా ఒక్కొక్క చెప్తున్నా మా అక్క అంటే ఫుల్ కామెడీ పీస్ అనమాట. చిన్న జోక్స్ కూడా వేసి మస్తు నవ్విస్తుంది అందరినీ. మా అక్కతో ఉంటే ఇంకా ఫుల్ ఎంజాయ్ ఉంటుంది ఆ టైం వరకు. ఇంకా ఈ వీడియోలో ఎవరు మా పెద్దక్క మిస్ అయింది. ఆమె కూడా కనిపిస్తుంది మీకు వీడియోలో, జస్ట్ వీడియో కాల్లో కనిపిస్తుంది. ఇఫ్ తను మా అక్క కలిస్తే మాత్రం అంతే ఇక రచ్చ అనమాట. ఫుల్ జోక్స్ వేస్తారు అందరి మీద. అందరంటే బయట ఎవరైనా వెళ్తారు కదా, నార్మల్గానే వేస్తారు, అవి మనకు మంచిగా అనిపిస్తాయి ఆ టైంలో జోక్స్. నెక్స్ట్ మా అక్క ఉంటుంది అనమాట, ఇంకో అక్క బిందు అండ్ నేను అనమాట. బిందు అక్క, ఆ అక్క నేను ఫుల్ క్లోజ్, వీళ్ళిద్దరు ఫుల్ క్లోజ్. నెక్స్ట్ ఇంకా చిన్న చెల్లెలు ఉన్నారు ఇద్దరు, బన్నీ చిక్కి అని. వాళ్ళిద్దరు కూడా మిస్ అయినారు ఈ వీడియోలో. బిందు అక్క కూడా మిస్ అయింది ఈ వీడియోలో. సో మేము టోటల్ 6 sisters అనమాట. మేము 4 brothers 6 sisters. మంచిగా ఎంజాయ్ చేస్తాం. కలిస్తే మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటాం అందరం. డ్యాన్సెస్ వేస్తాము, జోక్స్ వేసుకుంటాము, ముచ్చట్లు పెడతాము, మంచిగా ఉంటుంది. మా అందరం ఎప్పుడు మళ్ళీ కలుస్తామో తెలియదు. ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ అయిపోయినారు. ఇంకా ఏదైనా అకేషన్ ఉంటేనే అందరు మళ్ళీ కలుస్తారు మంచిగా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మరి అందరితో కలిసి ఉంటే ఇట్లా మంచి హ్యాపీగా ఉంటాము. ఇది వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో, పెద్దనాన్న ఇంకా పెద్దమ్మ ఇద్దరు. వాళ్ళకైతే ఇంకా జమ్మి పెడుతున్నాం మేము ఎప్పుడు తిట్టుకున్నా కానీ మళ్ళీ వెంటనే కలిసిపోతాం అనమాట మా సిస్టర్స్ని, అంత క్లోజ్ ఉంటాం మేము. సో డాడీ వాళ్ళు 4 members కదా, ఫస్ట్ పెద్దనాన్న వాళ్ళు, నెక్స్ట్ డాడీ, తర్వాత వెనకాల బాబాయ్, 2 బాబాయ్లు ఉంటారు అనమాట. ఈ ఇంట్లో అయితే 3 అనమాట. 2 అన్నయ్యలు, ఒక అక్క వచ్చేసి కొలంబియాలో ఉంటుంది. అన్నయ్య వాళ్ళేమో 2 ఇక్కడనే. 2కి మ్యారేజ్ అయిపోయింది, 2కి పిల్లలు. సో దీంట్లో ఏంటంటే పెద్దొద్దునే మిస్ అయింది వీడియో, చిన్నొద్దునే ఉంటుంది కంపల్సరీ. సో ఈ వీడియో అప్లోడ్ చేయడానికి నాకు ఇంత టైం ఎందుకు పట్టిందంటే కొన్ని క్లిప్స్ లేవన్నమాట. అందుకే అన్నీ కలెక్ట్ చేసి వీడియో ఎడిట్ చేసే వరకు ఇంత టైం పట్టింది నాకు, అంతే. సో ఇది మా పెద్దమ్మ ఇంట్లో అని చెప్పిన కదా, అందరు ఇంకా ఫుల్ హ్యాపీ స్మైల్స్తో హ్యాపీగా ఉన్నారనమాట. అసలు మీ అందరికీ మా ఫ్యామిలీ అంతా కలిసి ఉన్న వీడియో ఒక్కటి కూడా నేను పెట్టలేను కదా ఈ టైంలో. సో తొందరలోనే వచ్చేస్తుంది వీడియో కూడా. దీంట్లో ఇంకా కొంచెం మందే ఉన్నారనమాట, కొంతమంది మాత్రమే కనిపిస్తారు. అయితే మేము ఒకవేళ అందరం కలిసినాం అనుకో ఎట్లా ఎంజాయ్ చేస్తాం తెలుసా. ఎంజాయ్ అంటే చెప్పలేము ఇక, మామూలుగా ఉండదు మా ఎంజాయ్. డీజేలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తాము. ప్రతి ఒక్కరికి డ్యాన్స్ అంటే ఇష్టమే. మా దాంట్లో అందరు చేస్తారనమాట డ్యాన్స్. సో ఇక్కడ చిన్న పాప ఏడుస్తుంది, ఎవరు తెలుసా, మా చిన్నన్న వాళ్ళ పాప అనమాట. ఈమె ఇంకా 3 months ఉండొచ్చు అంతే పాపకి. సో తిని వచ్చేసి మా వదిన వాళ్ళ చెల్లి. ఇంకా ఎట్లా అంటే అప్పుడే గొడవ పడినట్టు ఉంటాము, అప్పుడే మాట్లాడుకుంటాము, అప్పుడే నవ్వుతాము.
అప్పుడే ఇంకా ఫుల్ కలిసిపోతాం ఇట్లా. ఒకప్పుడైతే న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు, ఇంకా ఫుల్ ప్లానింగ్స్ ఉంటాయి మా న్యూ ఇయర్కి ముందు. ఒక 6-7 months నుంచి న్యూ ఇయర్కి ఇది చేద్దాం అది చేద్దాం అన్నట్టు ఇంకా ఫుల్ ప్లానింగ్స్ వేసుకుంటాము. ఎంజాయ్ చేసేది న్యూ ఇయర్కి మాత్రం హైలైట్ ఎంజాయ్ చేస్తాం మేము న్యూ ఇయర్కి. ఎట్లా అంటే ఇంకా అందరం మనీ వేసుకొని కేక్ కటింగ్ అని చెప్పేసి కేక్, ఇంకా తినడానికి మేమైతే అప్పుడు వెజ్జే అనమాట. అందరు ఆల్మోస్ట్ వెజ్జే తింటుండే, నాన్ వెజ్ తినేవాళ్ళు. ఇంకా చిన్నప్పుడు ఇదంతా చిన్నప్పుడు అంటే పెళ్ళి కాకముందు అని అర్థం చేసుకోండి, కాలేజ్ టైంలో స్కూలింగ్ టైంలో అట్లా. అయితే అందరం అన్నీ అట్లా జంప్ చేసుకొని కేక్ కట్ చేసుకుంటుండే. ఇంకా మంచూరియా అని చెప్పేసి, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎగ్ పఫ్స్ అని చెప్పేసి, ఎగ్ బిర్యానీ అని చెప్పేసి, ఇట్లా నాన్ వెజ్ తినే వాళ్ళకి అది, వెజ్ తినే వాళ్ళకి ఇది అన్నట్టు ఇట్లా అన్నీ తెచ్చుకొని నైట్ కేక్ కటింగ్ ముందు మంచిగా అందరం కట్ చేసుకొని తింటుండే. వచ్చేసి మా పెద్దక్క అని చెప్పిన కదా వీడియో కాల్లో వస్తుందని. సో తిని కొలంబియాలో ఉంటుంది. సో అక్క వీడియో కాల్ అందరికీ విషెస్ చెప్తుంది. ఇంకా మేమైతే న్యూ ఇయర్కి అట్లా మంచి కేక్ కటింగ్ చేసేసుకొని ఇంకా డీజే పెట్టుకుంటాం. ఫుల్ డ్యాన్సులు చేస్తాం. ఇక చెప్పలేనంత ఎంజాయ్ ఉంటుంది డీజేకి. ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, కలెక్ట్ చేసి మీకు కంపల్సరీ చూపిస్తాం మేము ఎట్లా ఎంజాయ్ చేస్తాం అనేది. నాకైతే మస్తు ఇష్టం ఫ్యామిలీ అందరు కలిసి. ఇక్కడైతే ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుందామని చెప్పేసి ఇట్లా పెద్దమ్మ వాళ్ళతోనైతే దిగుతున్నాం, అక్క నేను పిల్లలు. మా పాప అయితే మంచి సెట్ అయ్యి. ఇది ఇంకా కొంచెమే ఉన్నారు ఫ్యామిలీ, చాలా మంది అయితే ఉన్నారు మా ఫ్యామిలీలో. ఇంకా మా ఇద్దరు బిందు అక్క అని చెప్పిన, బిందు అక్క వాళ్ళ ఫ్యామిలీ మిస్ అయింది. ఇంకా బన్నీ చిక్కు అని చెప్పేసి మా చిన్నపిన్ని వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ మిస్ అయింది. అంటే మేము అక్కడికి వెళ్ళలే అనమాట. ఆ ఇంటి సైడ్ వెళ్తే అందరినీ మంచిగా క్యాప్చర్ చేస్తుండే. అందరూ ఫుల్ ఫ్రేమ్లో ఫ్యామిలీ అంతా ఉంటుండే అనమాట. వీళ్ళు చూడండి ఫొటోస్కి ఎట్లా పోజ్ ఇస్తున్నారు. ఈమె వచ్చేసి మా నాన్నమ్మ అనమాట, డాడీ వాళ్ళ అమ్మ. సో ఇంకా నాన్నమ్మతో కూడా ఫోటోలు దిగుతున్నాము. మెల్లమెల్ల ఒక్కొక్కరు యాడ్ అవుతున్నారు ఫొటోస్ దిగుతామనగానే. నేనైతే ఎవ్రీ ఇయర్ దిగుతాను నాన్నమ్మతో, మంచిగా అనిపిస్తుంది. ఇంకా బయట దేవి అన్నమాట, దేవిని తీసుకెళ్తారు నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారు. మా ఇంటి ముందే, మా ఇల్లు రోడ్కే కదా, సో మాకు రోడ్ మీద ఏం జరిగినా మంచిగా కనిపిస్తాయి. సో మేమైతే ఇలా జరుపుకున్నామండి దసరా పండుగ. వీడియో కొంచెం లేట్ అయింది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ టు మేమ్ ఫేమస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.